సబ్స్క్రైబ్ టు స్పార్కిల్ స్ఫూర్తి. సండే రోజు వారధి ఫార్మ్స్కి వెళ్ళాం టిఫిన్ తిందామని మార్నింగ్ 7:30 ఆ టైంకి. సో వెళ్ళగానే ఇట్లా మెన్యూ అయితే ఉండింది. మేమైతే దోసాస్ తిందామని అనుకున్నాము. సో నా హస్బెండ్ వచ్చి పెసరట్టు అండ్ నేను వచ్చి రెడ్ రైస్ దోశ. మా ఆర్డర్ వచ్చే లోపల ఆ రోజు కాంప్లిమెంటరీగా ఉన్న రాగి జావా అండ్ బార్లీ వాటర్ అనుకుంటా. సో ఈ రెండు అయితే తీసుకున్నాం అండ్ అది హాట్ వర్షన్ ఉండింది. సో కొంచెం ఆనియన్ అండ్ చిల్లీ వేసి ఉండింది. బాగుంది, డిఫరెంట్గా ఉంది. అక్కడే ఆర్గానిక్ వెజ్జెస్ అన్నీ పెట్టున్నాయి. సో కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకొక వైపు వాళ్ళది వారధి ఫార్మ్ స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో కూడా ఆర్గానిక్ స్టఫ్ అంతా ఉందన్నమాట. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి చూపిస్తున్నాను. నేనైతే రెడ్ క్యాస్టర్, బూడిది గుమ్మడికాయ సీడ్స్, ఇంకా స్మాల్ బీ హనీ, ఆల్సో సమ్ టీ కాఫీ, ఇంకా గీ కూడా. గీ 500 grams 1650 ఉంది. అండ్ ఈ రెడ్ పల్లీలు చూడండి, నార్మల్ పల్లీలు పక్కన పెడితే డిఫరెన్స్ అర్థమవుతుంది. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దోస్ ఆర్ ఆల్ ఆర్గానిక్. డిఫరెంట్ రైస్ కూడా అమ్ముతున్నారు. సో ఇంద్రాణి రైస్ 140, రెడ్ రైస్ 180, బ్లాక్ రైస్ 220, సో బ్రౌన్ రైస్ ఇంకా బ్యాంబూ రైస్ 380. సో బేసిక్గా మేము రైస్ ఎక్కువేమో అనుకుని తీసుకోలేదు, బట్ ఈ వెరైటీస్ ఎక్కడైనా అంతే కాస్ట్ ఉన్నాయి. అండ్ బ్రింగ్రాజ్ పౌడర్, ఇంకా లైక్ హోమ్ మేడ్ స్నాక్స్, నువ్వులుండ, పల్లి ఉండ అండ్ సున్నుండలు, ఇట్లా బెల్లం గవ్వలు, బీట్రూట్ చక్రాలు అండ్ నార్మల్ స్నాక్స్ అన్ని కూడా ఉన్నాయి. తాటి బెల్లం, నల్ల బెల్లం, ఇంకా పికిల్స్, ఇట్లా డిఫరెంట్గా కనిపించే వడియాలు, ఇంకా మనకి బయట దొరకని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి లైక్ బక్వీట్, స్కై ఫ్రూట్ ఇట్లాంటివి. సో మా దోశ అయితే వచ్చింది. సో 2 చట్నీస్ ఇచ్చారు, సాంబార్ కూడా ఉంది. అండ్ ఈ రెడ్ చట్నీ అయితే చాలా బాగుంది, కొంచెం రోటి పచ్చడిలాగా. రాగి ఇడ్లీ కూడా ట్రై చేసాం. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. అండ్ దో వీళ్ళు కాస్ట్లీ మెటీరియల్స్ యూజ్ చేసిన వేరే షాప్స్లో టిఫిన్ ఎంత కాస్ట్ ఉందో అంతే ఉన్నాయి అనమాట. సస్టైనబుల్ ప్లేట్స్ అండ్ ప్యాకింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. నేను గీ కాఫీ కూడా ట్రై చేశాను. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ బుల్లెట్ కాఫీ. ఐ విల్ షో దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.